హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ ఆల్మిక్స్ వీడియోస్. ఇది వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే చూపిస్తున్నాను, ఎందుకంటే నా ఛానల్లో వైరల్ అయిన వీడియో అయితే బ్లౌజ్ కటింగ్ అండి. ఆ యొక్క వీడియోకి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే కామెంట్స్ పెట్టిన సిస్టర్స్కి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వాళ్ళ కామెంట్స్ అయితే వాళ్ళ కోసం అయితే ఈ కటింగ్ వీడియో అయితే పెడుతున్నాను. నా పద్ధతిలో నేను ఎలా చేస్తాననేది చూసేద్దామండి. ఇప్పుడైతే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది తీసుకొని ఓపెన్స్ అన్నీ అటు సైడ్ వేసేసుకొని క్లోజ్ ఉన్న మడత మన వైపు ఉంచుకోవాలి. ఎడ్జ్లు సమానంగా చూసి కట్ చేసేసుకోవాలి వీడియో చూపించిన విధంగా. ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అండి. ఇది ఫస్ట్ నేను ఇదిగోండి నడుము పార్ట్ అయితే చూస్తానన్నమాట, వీపు పొడవు. ఓకేనా? బ్లౌజ్ ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా తీసుకొని ఒక 1/2 ఇంచు కింద క్లాత్ వదిలేసి ఖర్చు కోసం పైన పొడవు ఎంత ఉందో చూసి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోండి. ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ కటింగ్ మాత్రమేనండి, ఎందుకంటే మొత్తం పెడితే అర్థం చేసుకోవడం కూడా కష్టం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. వీడియో కూడా లెంతీ అవుతుంది, ఎందుకంటే నాది కూడా కొత్తగా పెట్టాను కాబట్టి ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మరీ లెంతీ వీడియో కాకుండా ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది ఎంత పొడవు అయితే ఉందో అంతే పొడవు తీసుకోండి. నేను ఖర్చులతో సహా తీసుకున్నానండి పైన కూడా. ఇది ఫ్రెండ్స్ ఇలా వీపు పొడవు తీసేసుకోవాలి. దీని తర్వాత నడుము లూజ్ అయితే చూసుకోవాలి. ఇదిగోండి ఆది బ్లౌజ్ చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా చూసేసి దీన్ని 2 మడతలు ఇలా వేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఉంటాయి కదా, అక్కడ వరకు అటువైపు జాయింట్ ఇటువైపు జాయింట్ పట్టేసుకొని ఇలా కింద నేను చూపిస్తున్న విధంగా నడుము వరకు పెట్టేసుకోవాలి. 1 ఇంచు డాట్ కోసం వదిలేయాలి, 2 ఇంచులు ఖర్చు కోసం వదిలేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి అది 1 ఇంచు డాట్స్ కోసం. ఇంకా ఎక్స్ట్రా ఖర్చు అనేది అది మన ఇష్టము. మీరు 2 ఇంచ్ తీసుకుంటారా 1.5 తీసుకుంటారా అనేది మీ ఇష్టం. అయితే ఖర్చు ఎక్కువ అడిగే వాళ్ళ కోసం 2 ఇంచెస్ అయితే తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అన్నమాట. ఇదిగోండి ఖర్చుతో తీసుకున్నాం కదా, ఆ ఖర్చు వదిలేసి అక్కడ పెట్టేసుకొని నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోండి. నెక్ పార్ట్ అన్నమాట అది, అంటే వెనక. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగోండి, మీకు ఇలా చెస్ట్ లూజ్ తెలియాలంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకున్నాం కదా కింద డాట్స్, అక్కడ టేప్తో కొలిచేసుకుంటే వాళ్ళ చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తుంది. మనం కింద నడుము పార్ట్ ఎంతైతే ఉంటుందో సేమ్ అదే మెజర్మెంట్స్తో బ్లౌజ్ అయితే తీసేసుకోవచ్చండి. ఈ 9.3 అలా వచ్చిందనమాట, అంటే 36 38 పైనేనండి బ్లౌజు. 38 అబోవ్ ఉన్న వాళ్ళకి షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా? అలాగే ఆమ్ హోల్ కూడా 6 ఇంచెస్. ఇంకా నెక్ వచ్చేసి వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారం తీసేసుకోవాలి. ఓకేనా? ఈ 38 పైన ఉన్న ఆది బ్లౌజులకి షోల్డర్ వచ్చేసి 6 తీసుకోవాలండి. 38 లోపు ఉన్న ఆది బ్లౌజులకి అయితే 5.5 సరిపోతుంది. ఇంకా 30 లోపు ఉంటుంది కదా, చిన్న సైజ్ బ్లౌజులు ఉంటాయి కదా, 28 అలా ఉంటాయి కదా, 30 అని 26 ఇలా ఉంటాయి. మరి చిన్న వాళ్ళకి 5 తీసుకుంటే సరిపోతుంది షోల్డరు. మెయిన్ వచ్చేసి షోల్డర్ గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? మనకి షోల్డర్ తీయటం వస్తే మాత్రం బ్లౌజు నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి నేను ఇప్పుడు మార్క్ చేసిన డాట్స్ అన్నిటిని ఇలా స్కేల్తో కలిపేసుకొని కర్వ్ స్కేల్తో కూడా రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది నెక్కిను చంకకి. ఇది ఫ్రెండ్స్ ఇది ఖర్చు కోసం అన్నమాట. నా పద్ధతిలో నేనైతే ఇలా కటింగ్ చేస్తానండి. ఇంకా అర్థం కాలేదు అంటే పర్లేదు, కామెంట్ చేయండి, నేను ఇంకా ట్రై చేస్తానన్నమాట అర్థమయ్యేలాగా చెప్పడానికి. ఓకేనా? ఇదండి నేనైతే ఇలా కట్ చేస్తానన్నమాట.
ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ కటింగ్ మాత్రమే. నెక్స్ట్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా చూపిస్తాను. ఇది అర్థమైంది అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అర్థం కాలేదు మరలా పెట్టంటే పెడతానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు కట్ చేసేసుకోవడమే. బ్లౌజ్లో కల్లా షోల్డర్ గుర్తుపెట్టుకోవాలండి. అలాగే మనం షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో ఆర్మ్ హోల్ కూడా అంతే తీసుకోవాలి బ్లౌజ్కి. ఓకేనా, ఈ చిన్న టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. మరి నా యొక్క ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్లో స్టిచ్చింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ అంటే ఆల్ మిక్స్ వీడియోస్ అండి. నా ఛానల్ నేమే ఆల్ మిక్స్ వీడియోస్. ఒకటే కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేయబాకండి. ఓకేనా ఫ్రెండ్స్, అన్ని మిక్స్డ్ వీడియోస్ అయితే, మిక్స్డ్ కంటెంట్ అయితే ఉంటుంది నా ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలా నీట్గా కట్ చేసుకోవడమేనండి. మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఇంతే సింపుల్గా బ్యాక్ కటింగ్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.